అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్నవారిని కలిసి వారికి మద్దతు పలికారు। ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ బ్రిటిష్ వారి టైంలో కూడా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే చెప్పుకునే అవకాశం హక్కు ఉండేవని, ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి పోలీసుల ద్వారా ఉద్యమాలను ఎక్కడికక్కడ అణిచివేయడం తగదని అన్నారు। ఇలాగ అనుకుందరు న్యాయమైన డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం నెరవేర్చాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా మీ అందరికీ మద్దతుగా సంఘీభావంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। మీ న్యాయమైన కోరికలన్నీ కూడా తీర్చాలండి। ఇప్పుడు ఈ విధానం కూడా సరికాదు। ఇదివరకు గతంలో ఉపాధ్యాయులు తీసుకెళ్ళి పోలీస్ మిమ్మల్ని కూడా కఠినంగా అణిచివేయాలి, కఠినంగా చర్యలు తీసుకుని అణిచివేసి లేదా పోలీసుల ద్వారా మిమ్మల్ని అడ్డుకోవడం అనేది కూడా దారుణం, చాలా అప్రజాస్వామికం। చెప్పుకునే హక్కు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఉంది। బ్రిటిష్ కాలంలో కూడా మనకి చెప్పుకునే హక్కు రైటు, ఫండమెంటల్ రైటు, నిరసన తెలియజేయడం, మన యొక్క ఏదైనా ఉంటే మన ప్రభుత్వానికి చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటాం? ప్రజలు ఉన్న సమాజంలో ఉన్న వారు అందరికీ కూడా అది హక్కు ఉంది, నిరసన తెలియజేయడం। ప్రశ్నిస్తే కేసులు, ఏదన్నా డిమాండ్ చేస్తే లేకపోతే అరెస్టులు, గ్యాస్ బండ్ పడిన బయట రేటు 400 రూపాయలు మీకు ఇస్తారు, 400 రూపాయలు ఇస్తున్నారు మీకు। మరి మీకు భారమే కదా, అది న్యాయమైంది? అది ప్రభుత్వం తరఫున ప్రజల కోసం మీరు పనిచేస్తున్నప్పుడు ఆ భారం మీరు ఎక్కడి నుంచి పెడతారు? వాళ్ళు ఇచ్చేది మాత్రం 5-40 డేస్లు ఇస్తారండి, 5.5 అలా ఇస్తారు। నేను ప్రకారం వాళ్ళు చేయాలి।